హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కామన్గా ఇది కూడా ఎవరికైనా ఎవరింట్లోనైనా ఉన్న సమస్య. అదేంటంటారా, ఫ్రిడ్జ్ వేస్టేజ్ వాటర్ బ్యాక్కి వెళ్ళిపోతుంది కదా, అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి దానిలో ఫంగస్ వచ్చేసి దోమలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మినిమం గోడకి వెనక ఫ్రిడ్జ్కి గోడకు మధ్య అడుగున్నర దూరం ఉండాలి. ఇట్లా అడుగున్నర దూరం ఉండాలి. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మినిమం ఇంతైనా ఉండాలి గ్యాపు. దీనికి మాత్రం టచ్ అవ్వకూడదు, ఫ్రిడ్జ్ హీట్ ఎక్కిద్ది. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆ వాటర్ తీద్దాము. ఫ్రిడ్జ్ని ఇలా తిప్పేసుకున్నాము. ఇట్లా తిప్పేసుకొని ఇది తీద్దాం. దీంట్లో చూసారా అంతా డస్ట్ ఎలా ఉందో, వాటరు డస్ట్. ఇట్లా ఊపుకుంటే అర్థమవుతున్నాయి వాటర్. దానిలో చూసారా అది లోపల ఏమొస్తున్నాయో. ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా దోమలు ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి, 10 రోజులకి. ఫస్ట్ ఇట్లా పట్టేసుకొని ఈ బోల్ట్ తీసుకుందాం. పూర్తిగా తీసుకోవద్దు, నీళ్ళు అక్కడే పడిపోతాయి. ఇది కొంచెం తీసుకొని నెక్స్ట్ ఇటు కూడా ఉంది బోల్ట్, ఇది కూడా ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు బోల్ట్లు తీసేసాము. ఇదిగోండి వేస్ట్ వాటర్ చూడండి ఒక్కసారి. ఇదిగోండి చూసారా దీనిలో ఎంత మురికుందో చూసారా. చూడండి ఈ వీటి నుంచి లోపల చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి. వీటి నుంచేనండి దోమలు తయారయ్యేది. మనం లేచిన కానించి వంటగదిలో ఉంటాము. ఆడవాళ్ళకి ముందు వంటగది కండి, ప్రతి ఒక్కరు వంటగదిలోనే ఉంటారు. ఇది క్లీన్ చేసుకుందాం ఇప్పుడు తీసుకెళ్ళి. ఇది క్లీన్ చేసామండి. నెక్స్ట్ ఇది శుభ్రం క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్నాము. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్కి చాలా మెయిన్ ఆయుధం అండి. ఇది కూడా శుభ్రం క్లీన్ చేసుకొని దీన్ని సెట్ చేసుకుందాము. చూసారు కదండి, ఫస్ట్ ఇది శుభ్రం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ కింద నుంచి కార్నర్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని బోల్ట్ సెట్ చేద్దాం. ఇందాక తీసిన బోల్ట్లు ఉన్నాయి కదా, దాన్ని సెట్ చేద్దాం. రెండు పక్కల అదే విధంగా పెట్టుకుందాం. సెట్ చేసేసాం కదండి. మీకు ఈ టిప్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.